హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్ర అమ్మ పికిల్స్ అంటే ఇంటి వంటకం నిజమైన ఆంధ్ర టేస్ట్. ఇప్పుడు మనం చేసే రెసిపీ రొయ్యల పికిల్. ఎలా తయారు చేస్తారు, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఏం చేస్తే రోజు రోజుకి ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందో అన్ని క్లియర్గా మీకు చూపిస్తాము. ఇప్పుడు మన అమ్మ మీకు స్టెప్ బై స్టెప్గా రొయ్యల పికిల్ ప్రిపరేషన్ చూపిస్తారు. మనము రొయ్యలు ఊరగాయ పెడుతున్నాం. ఎలా పెడుతున్నాం చెప్తున్నా. ఇవి 2 కేజీలు రొయ్యలు తెచ్చుకుని 2 కేజీలు వలిస్తే 1 కేజీ రొయ్యలు వరకు అయినాయి. ఇవి ఒక 5-6 సార్లు ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి నీట్గా 5-6 సార్లు కడిగాను. కడిగిన తర్వాత పల్లీలు ఆయిల్ తెచ్చి ఒక 1/4 కేజీ ఆయిల్ పోస్తుంది. దీనికి పోసి ఇట్లా గోల్డెన్ కలర్లో ఊరగాయకి ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలి. మరీ ఎర్రగా యాగకూడదు, పోతే మెత్తగా ఉండకూడదు. మీడియం సైజులో గోల్డెన్ కలర్ రావాలి. రొయ్యలన్నీ గోల్డెన్ కలర్లో వేయించి తీసేసుకున్నాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఇటు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. అది కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వేడి ఆయిల్లోనే కొంచెం స్మెల్ వచ్చే వరకు, మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు, అంటే 1 కేజీ రొయ్యలు కదా, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు ఈ వేడి ఆయిల్లోనే వేసుకోవాలి. మనం వేసుకొని బాగా కలిపేసుకొని ఈ ఒక దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, ఒక 8 లవంగాలు ఈ బాగా మనం మెత్తగా పౌడర్ చేసి దీంట్లో వేసుకున్నాము. 2 స్పూన్లు పౌడర్ వేసుకున్నాం. దాని తర్వాత 1 స్పూను ఇంగువ వేసుకున్నాం. ఆవాలు, మెంతులు 2 కలిపి మిక్సీ పట్టిన పొడి ఇది. 2 స్పూన్లు ఆవు పిండి వేసుకున్నాం. దాని తర్వాత 2 స్పూన్లు మనం రాళ్ళుప్పు దంచుకొని అది పౌడర్ చేసుకుని ఉప్పు. ఇది 2 స్పూన్లు ఉప్పు సరిపోద్ది. కేజీ రొయ్యలకి 2 స్పూన్లు ఉప్పు సరిపోద్ది. కారము ఈ స్పూన్తో ఒక 3 స్పూన్ల కారం అయితే అప్పటికి 100 గ్రాముల కారం కేజీ రొయ్యలకి సరిపోద్ది. రొయ్యలు పచ్చడికి ఇవన్నీ మనం ఇలాగన్నీ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో 4 నిమ్మకాయల రసం ఈ మసాలాలోనే మనం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మనం కేజీ రొయ్యలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిపినాక దీంట్లో వేసేసి అన్నీ ఇట్లా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఒక జాడీలోకి చెమ్మ తగలకుండా గాజుదైనా సరే పింగాణదైనా సరే జాడీలో తీసి పెట్టేసుకున్నామంటే ఒక 6 నెలల పాటు చాలా మంచిగా చెడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇది చేసాం కదా ఎన్ని రోజులకి తినొచ్చు అని అనుకుంటే ఈ రోజు నుంచైనా సరే అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చాలా మంచి ట్రెడిషనల్ రొయ్యల హోమ్మేడ్ పికిల్స్ రెడీ చేసినందుకు. అండ్ మీకు ఈ రొయ్యల పికిల్స్ కావాలంటే డైరెక్ట్గా మీ ఇంటికి డెలివరీ చేస్తాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.